అందరికీ నమస్కారం, శుభోదయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. నేడు 1,00,000 మందితో మహిళా దినోత్సవ సభ పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షతన నిర్వహణ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరణ. 10న గ్రూప్ 1 ఫలితాలు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించిన ప్రభుత్వం. ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల రూపాయల భారం. ఉచిత బస్సు స్కీమ్ తో మహిళలకు 5,000 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మరో ప్రధానాంశం, సౌత్ పై బీజేపీ ప్రతీకారం. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలం లేనందునే డీలిమిటేషన్ పేరుతో కుట్ర. ఇండియా టుడే కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కు ఒప్పుకోమని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి. ఇక కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగపడతారా? దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాడతాం. కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అమిత్ షా చెబుతున్నవన్నీ అబద్ధాలే. కేసీఆర్ చేసిన అప్పులు 7 లక్షల కోట్ల రూపాయలు. వాటి మిత్తిలకే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు కడుతున్నట్టు వెల్లడించారు. డీలిమిటేషన్ పై జేఏసీ కేంద్రంపై పోరాటానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం. ఈ నెల 22న చెన్నైలో కార్యాచరణ సమావేశం. మమత, రేవంత్ సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం. బీజేపీ సీఎం మోహన్ చరణ్ మాజీకి కూడా దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఫైర్ అయిన సీఎం స్టాలిన్. మరో వార్త, మీరు ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులను తమిళంలోనే బోధించండి. సీఎం స్టాలిన్ కు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్. తమిళాన్ని కేంద్రమే ప్రోత్సహిస్తుందని వెల్లడి. ఇక మరో ముఖ్యమైన ప్రధానాంశం, పూర్తి వాదనలు విన్నాకే పాలమూరుపై స్వతంత్ర దర్యాప్తు. నాగం పిటిషన్ పై స్పష్టం చేసిన సిజేఐ బెంచ్. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుదాం, కొత్త ఆదాయ మార్గాలపై సర్కార్ ఫోకస్. మరో వార్త, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి. 3 ఏళ్లుగా చెల్లించలేదు, అప్పు తీసుకొచ్చి పనులు చేశాం. డిప్యూటీ సీఎం బట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా. బిల్లుల రిలీజ్ కు కమిషన్లు అడుగుతున్నారని ఆరోపణ. ఇక కేసీఆర్ గురించి ఒక ప్రధాన అంశం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు. బీఆర్ఎస్ తోనే తెలంగాణకు రక్షణ. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్ లోనే మీటింగ్. మరో ముఖ్యమైన వార్త, నేడు అన్ని పార్టీల ఎంపీలతో భేటీ. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలే ఎజెండాగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక 19 మంది ఐపీఎస్ ల బదిలీ, 2 నాన్ క్యాడర్ ఎస్పీలు కూడా. డీజీ పర్సనల్ గా అనిల్ కుమార్, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. ఇవి వాటి ప్రధాన అంశాలు. వీటిలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక మరో ప్రధాన అంశం, మళ్లీ పేరిన మస్క్ రాకెట్. ఇక కెనడా ప్రధాని కంటతడి పెట్టారని ఒక వార్త ఇచ్చారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక నేపథ్యంలో పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ట్రూడో ప్రధాని హోదాలో చివరిసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పీఎం గా తన హయాంలో ఎదురైన సవాళ్ల గురించి చెప్తూ ట్రూడో భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టారు అని చెప్పేసి మరో ప్రధాన వార్తాంశం ఇచ్చారు. ఇవి ఇవాళ న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా వీటిలో చూసుకుంటే కనుక 10న అంటే ఈ నెల 10వ తారీఖున, అంటే ఈ రోజు 8, 10వ తారీఖున గ్రూప్ 1 ఫలితాలైతే వస్తాయి అని ఇచ్చారు. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు అంటే ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఫలితాలు అయితే కనుక 10వ తారీఖున రిలీజ్ కాబోతున్నాయి. ఇక 11వ తారీఖున గ్రూప్ 2, ఇక 14వ తారీఖున అయితే కనుక గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే కనుక రాబోతోంది అని చెప్పి ఇచ్చారు. ఇక ముఖ్యంగా 17వ తేదీన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ జాబ్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఆ రిజల్ట్స్ కూడా వస్తాయి అని చెప్పేశారు. సో మొత్తానికి అయితే కనుక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అభ్యర్థులకి ఇప్పుడు అంటే కొంచెం టెన్షన్ అయితే కనుక ఉంటుంది రిజల్ట్స్ చూసుకునే వరకు. మొత్తానికి అయితే కనుక 10, 14, 17వ తారీఖుల్లో అయితే కనుక వివిధ ఎగ్జామ్స్ కి సంబంధించిన రిజల్ట్స్ అయితే కనుక రాబోతున్నాయి. మరో ముఖ్యమైన వార్త, రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ పెంచింది. దీని వల్ల ప్రతి నెల ఆర్టీసీ పైన అయితే కనుక 3.6 కోట్ల భారం పడుతుంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకి ఇచ్చారో దాని ద్వారా మహిళలకు 5,000 కోట్ల రూపాయలు ఆదా అవుతోందని కూడా పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మరో ప్రధాన వార్త, ఇక దక్షిణాది రాష్ట్రాల పైన అయితే కనుక బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీకి బలం లేకపోవడం వల్లే డీలిమిటేషన్ పేరుతో కుట్ర చేస్తోందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక మండిపడ్డారు. ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే కనుక జనాభా ప్రాతిపదికన అయితే కనుక
డీలిమిటేషన్ కి మేము ఒప్పుకోము, కుటుంబ నియంత్రణ పాటించినందుకు మా పైన పగపడతారా అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కుటుంబ నియంత్రణ పాటించడం వల్లే కదా జనాభా తగ్గింది. మరి కుటుంబ నియంత్రణ పాటించడమే మేము చేసిన తప్ప, కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పింది కూడా ఒకప్పుడు గవర్నమెంటే. మరి ఆ కుటుంబ నియంత్రణ పాటిస్తే ఇప్పుడు పగబడతారా అని చెప్పేసి కూడా సీరియస్ అయ్యారు. ఇక దక్షిణాది రాష్ట్రాల ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నిటితో కలిసి మేము పోరాడతామనేసి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే గత ప్రభుత్వం అయితే కనుక 7 లక్షల కోట్లు అప్పు ఉంచి వెళ్లిపోయింది. ఆ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు వాటికి వడ్డీలు కట్టడానికి ప్రతి నెల 6,500 కోట్లు కడుతున్నాం వడ్డీ కింద అని చెప్పేసి వెల్లడించారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఏదైతే ఇండియా టుడే కాంక్లేవ్ లో అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా డీలిమిటేషన్ పైన జనాభా ప్రాతిపదికన ఏదైతే పునర్విభజన జరగబోతోందో దాని మీద మాట్లాడారు. అలాగే రాష్ట్రాభివృద్ధి, గత ప్రభుత్వం చేసినది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అన్న దానిపైన ముఖ్యంగా మాట్లాడారు. ఏది ఏమైనా కూడా ప్రధానంగా చెప్పినదైతే కనుక రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ గురించి. ఎందుకంటే డీలిమిటేషన్ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి ఎప్పుడైతే కనుక కేంద్రం డీలిమిటేషన్ గురించి చెప్పిందో దీని గురించి అప్పటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది. జనాభా ప్రాతిపదికన అయితే ఒప్పుకోమని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్ అఖిలపక్ష భేటీ నిర్వహించారు. అక్కడ కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చేసి డీలిమిటేషన్ కి అయితే కనుక ఒప్పుకోమని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత కేంద్రానికి లేఖ కూడా రాశారు. హిందీ భాషను కూడా బలవంతంగా రుద్దకండి అని చెప్పేసి స్టాలిన్ అయితే చెప్పడం జరిగింది. ఇక డీలిమిటేషన్ సెగ అయితే కనుక మరి ఎప్పటికీ చల్లారుతుంది అన్నదైతే కనుక తెలియట్లేదు. ఎందుకంటే కేంద్రమేమో ఒకవైపు డీలిమిటేషన్ చేయాలని పట్టుబట్టి కూర్చోంది. దక్షిణాది రాష్ట్రాలు అయితే డీలిమిటేషన్ కి ఒప్పుకోమని చెప్పేసి పట్టుబట్టాయి. ఏ రకంగా చూసుకున్నా కూడా కేంద్రం అయితే కనుక ఇక్కడ ఓవరాల్ గా చూస్తే కేంద్రమే కొంత పట్టు సడలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పేసి చెప్పారు, దాన్ని పాటించారు. దాన్ని పాటించిన దాంట్లో కూడా దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మీరు డీలిమిటేషన్ చేస్తాము, దీనివల్ల నష్టం జరగదు అంటే, నష్టం జరగకపోతే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఎందుకు ముందుకు వచ్చి మాకు నష్టం జరుగుతుంది అంటారు? ఏదో ఒక రాష్ట్రం వచ్చిందంటే ఏమో అనుకోవచ్చు, అలా కాదు కదా. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై మాకు నష్టం జరుగుతుంది అని ఇంతగా చెప్తున్నా కూడా కేంద్రం దీన్ని పరిగణలోనికి తీసుకోకుండా, దీని మీద చర్చించకుండా ఎందుకు అదే మొండిపట్టు మీద ఉంది అన్నది అంటే సామాన్యుల్లో కూడా కొంత అనుమానం రేకెత్తిస్తోందనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే యువత విద్యార్థులు ఉన్నారో వీళ్ళు నిజమే కదా, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే కనుక సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది, ఎందుకు దక్షిణాది స్టేట్స్ అన్ని కూడా ఒప్పుకోమని చెప్తున్నా కూడా కేంద్రం దీనిపైన స్పందించకుండా పెడచెవిన పెడుతోంది అనేసి అయితే కనుక చర్చించుకుంటున్నారు. దీనిపైన ప్రధాని మోడీ ఒక క్లారిటీ అయితే కనుక ఇవ్వాలి. దీనికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలు అంటే సీట్స్ తగ్గకోకుండా, దీనివల్ల దక్షిణాది స్టేట్స్ కి నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో చూసి వాటిపైన అయినా వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాల్సినది కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే కనుక రేవంత్ రెడ్డి చెప్పారు కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని. మరి కేంద్రం ఇప్పటికే చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో గత కొద్ది రోజులుగా దీనిపైన జరుగుతూనే ఉంది, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒపీనియన్స్ తీసుకొని దాని ద్వారా అంటే వచ్చిన ఒపీనియన్స్ ఏంటి, లాభ నష్టాలు ఏంటి అని బేరీజ్ వేసుకొని ఒక పరిష్కార మార్గం అయితే ఇప్పటికి చూపించి ఉండాల్సింది. మరి ఎందుకు ఇంత డిలే చేస్తోంది అన్నది కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి. ఇక మరో చూసుకుంటే కనుక మరొక వార్త, కొత్త ఆదాయ మార్గాలపైన అయితే కనుక సర్కార్ ఫోకస్ చేస్తోంది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నెలకు వస్తోంది 18,000 కోట్ల లోపే నెలకు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయము. సో ఇందులో జీతాలు, అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి వడ్డీలు కట్టడానికి 12,000 కోట్ల రూపాయలు పోతుంది. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి నిధుల సమస్య ఎదురవుతోంది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. నెలకు ఇప్పుడు 18,000 కోట్లు వస్తుంది, అది 25,000 కోట్లకు వెళ్తే కనుక ఆదాయం అప్పుడు కొంచెం గట్టెక్కే పరిస్థితి అయితే కనుక కనిపిస్తోంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే రాబడి పెంచుకునేందుకు ఏం మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి దానిపైన అన్వేషణ అయితే కనుక కొనసాగుతోంది. ఇక రాబడి పెంపు మార్గాలపై సీఎం కు ఆర్థిక శాఖ నివేదిక కూడా ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మరి దీని ప్రకారం అంటే ఏ రకంగా రాబడి పెంచుతారు అన్నదైతే కనుక చూడాలి. ముఖ్యంగా LRS 58, 59 జీవోల అప్లికేషన్ల క్లియరెన్స్, భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు అయితే కనుక ప్లాన్ చేస్తున్నారని ముఖ్యంగా తెలుస్తుంది. దీని ద్వారా కొంత రాబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఆర్థిక శాఖ నివేదికలో అయితే కనుక. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూస్తే కనుక
ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి, కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం. సంఘటితం, సంస్థాగతం, సాధికారత లక్ష్యం. ఒకే గొడుగు కిందకి గ్రామీణ పట్టణ సంఘాలు. కొత్తగా కిషోర బాలికలు, వృద్ధులతో గ్రూపుల ఏర్పాటు. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 విధానం నేడు మహిళా శక్తి సభలో ప్రారంభించనున్న సీఎం. సో ఆర్థిక శక్తిగా మహిళలు ఎదగాలి అన్న ఉద్దేశంతో అయితే కనుక 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలు రుణం ఇస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే ఒకే గొడుగు కిందకే గ్రామీణ పట్టణ ప్రాంతాలను సంఘాలను తీసుకురావాలని కూడా చూస్తున్నారు. ఇక కిషోర బాలికలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా గ్రూపులు ఏర్పాటు చేసి ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ ఏదైతే 2025 విధానం ఉందో ఆ విధానాన్ని పాటిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1,00,000 మంది మహిళలతో అయితే కనుక ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సభని అయితే కనుక నిర్వహణ బాధ్యతలు మంత్రి సీతక్క తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహిళా శక్తి సభ ఏదైతే ఉందో బహిరంగ సభ దాంట్లో దీన్ని ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విధానంలో ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా. ఇక మరో ముఖ్యమైన వార్త, వరంగల్లో భారీ బహిరంగ సభ ఏప్రిల్ 27న నిర్వహణ. ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలా రజతోత్సవ వేడుకలు. నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా భారాసకు బ్రహ్మరథం ఖాయమని ధీమా. సో ఏప్రిల్ 27న అయితే కనుక వరంగల్లో భారాస భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకప్పుడు టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతోంది కాబట్టి రజతోత్సవ వేడుకలు అయితే కనుక ఘనంగా చేయాలనేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నేతలకు అయితే కనుక పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతారనేసి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత ఎక్కడ ఎక్కువ కనిపించలేదు. ఒకరోజు తెలంగాణ భవన్కి వచ్చారు. ఆ రోజు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు పార్టీ నేతలు క్యాడర్ లో అయితే కనుక కొంత ఉత్సాహం కనిపించింది. ఇక నాయకుడు వచ్చాడు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ అంటే ఫామ్ హౌస్ కి వెళ్ళారా లేకపోతే ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. దాని గురించి అంత అంటే పెద్దగా వార్తలు అయితే ఎక్కడ రాలేదు. సో ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలాగా రజతోత్సవ వేడుకలు అయితే చేస్తారంట. మరి ప్రజా సమస్యల గురించి ఏడాది పొడవునా రజతోత్సవ వేడుకలు చేయండి. ఎందుకంటే కనుక 25 సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఎవరికైనా అది సంతోషమే. ఎవరు అంటే పార్టీ స్థాపించి అన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళింది కాబట్టి దీంతో పాటు ఏడాది పొడవునా చేస్తున్నారు. మరి ప్రతిరోజు కూడా ప్రజా సమస్యలపై పోరాడొచ్చు కదా. అంతగా పోరాడుతున్నట్టయితే ఏం కనిపించట్లేదు ప్రజా సమస్యల పైన. వస్తున్నాయి కానీ కొన్ని వార్తలు, వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ఎక్కువ ఉంది ప్రజా సమస్యల కన్నా కూడా. ప్రజా సమస్యల మీద తక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒకరినొకరు అంటే ఒక బీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా అన్ని పార్టీలు, ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. తిట్టుకోవడానికి టైం సరిపోతుంది. మనం ఎప్పుడో చెప్పుకుంటున్నట్టు ఫస్ట్ ప్రాధాన్యత ఒకరినొకరు తిట్టుకోవడం, సవాళ్ళు విసురుకోవడం, తర్వాతనే ప్రజా సమస్యలు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక ప్రధానికి అత్యున్నత పురస్కారం హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ప్రదానం. కోవిడ్ టైంలో చేసిన సేవలకు గాను ఈ అవార్డుని ఇస్తున్నారు. ముఖ్యంగా మోడీ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న కేంద్ర మంత్రి పబిత్ర మార్గెరిటా. సో ప్రధానమంత్రికి అయితే కనుక కోవిడ్ టైంలో చేసిన సేవలకు గాను హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ పురస్కారాన్ని అయితే కనుక ప్రదానం చేశారు. మోడీ తరఫున కేంద్ర మంత్రి దీన్ని అందుకోవడం జరిగింది. ఇక మరో వార్త, పోలీస్ అక్క వచ్చింది. కస్తూర్బా విద్యార్థినులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల భరోసా. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై లైంగిక దాడి యత్నం జరిగింది. దీంతో తోటి విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో పేరెంట్స్, టీచర్లకు చెప్పేందుకు భయపడ్డారు. విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటన జరిగిన పాఠశాలకు వెళ్లారు. బాధితురాలితో పాటు తోటి విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభించారు. ఇంతకీ పోలీస్ అక్క ఏం చేస్తారు, ఎలా భరోసా కల్పిస్తారు అన్న దాని గురించి అయితే కనుక వార్త ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో చెప్పడానికి ఎందుకు భయపడతారు అంటే స్కూల్ మాన్పిస్తారు అన్న భయం ఒకటి. అంటే ఆడపిల్లల పైన వాళ్ళని అంటే రకరకాలుగా వేధించిన లేదా లైంగిక దాడి చేసిన కొంతమంది టీచర్లు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తారు. ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తున్నాం మనము, వార్తల్లో కూడా వస్తున్నాయి. చాలా మంది పిల్లలు ఇంట్లో చెప్పరు, ఆడపిల్లలు. ఎందుకంటే కనుక స్కూల్ మానిపించేస్తారేమో అని భయం. పోనీ టీచర్లకు చెప్దామా అంటే కనుక సో వాళ్ళు ఎలా ఉంటారో
ఏ టీచర్ అయితే కనుక ఏ ఉపాధ్యాయుడు అయితే కనుక అలా అసభ్యంగా ప్రవర్తించారో సో వాళ్ళు ఒకటేనేమో అన్న ఫీలింగ్ ఒకటి, సో ఏమంటారో అన్న భయంతో అలా కూడా చెప్పలేరు. సో అలా వాళ్ళల్లో వాళ్ళు నలిగిపోయి దీనివల్ల వాళ్ళకి తెలియకుండానే మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి. సో దీనిపైన విద్యార్థులు ఎవరైనా సరే మీరు అసలు భయపడకండి. ఎందుకంటే ఇప్పటి నుంచే మీలో ఆ ధైర్యము శక్తి రావాలి, ఎదిరించే ధైర్యం శక్తి రావాలి. నేరుగా టీచర్లకు చెప్పకపోయినా ఇంట్లో పేరెంట్స్ కి చెప్పండి. పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళండి, లేదా మనకి షీ టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్ కి చెప్పండి. లేకపోతే కనుక ఉమెన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు వెబ్సైట్స్ లో, కానీ మామూలుగా కొన్నిసార్లు అనౌన్స్ చేయడం ఇలా జరుగుతుంది. సో ఏదో ఒక నెంబర్ పెట్టుకొని వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మనం ఇప్పుడు భయపడ్డాము అంటే కనుక అలా భయపెట్టిస్తూనే ఉంటుంది కొంతమంది ఎవరైతే ఈ క్రూర మృగాలు ఉంటారో వాళ్ళని ఇంతకంటే కూడా ఇంకా వేరే భాషలో సంబోధించడము కరెక్ట్ కాదు ఇక్కడ. సో ఈ క్రూర మృగాలకి బుద్ధి చెప్పాలంటే ఇప్పటి నుంచే మనం శక్తివంతంగా ధైర్యవంతంగా ఉండాలి. లేకపోతే అలాంటి ఆగడాలకి ఇంకా ఎంతో మంది బలైపోయే అవకాశం ఉంది. ఒక్కసారి తిరుగుబాటు చేస్తే కనుక వాళ్ళు ఇంకొకరి జోలికి వెళ్ళడానికి భయపడతారు, మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ధైర్యంగా ముందడుగు వేస్తారు, ఎంతో మంది సేవ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ఈ నేపథ్యంలోనే అంటే నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి అయితే కనుక ఆ విషయం ఎస్పీ జానకి షర్మిల గారికి తెలిసింది, నిర్మల్ జిల్లా ఎస్పీ గారికి. సో ఆమె అక్కడికి వచ్చి విద్యార్థి ఎవరైతే కనుక బాధితుల విద్యార్థిని ఉన్నారో తనకి ధైర్యం చెప్పి తోటి విద్యార్థులకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ అక్క కార్యక్రమాన్ని అయితే కనుక ప్రారంభించారు. ముఖ్యమైన వార్త, గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్, హైదరాబాద్ లో ఉన్న వసతులు అహ్మదాబాద్ కు ఉన్నాయా? దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ భావన. ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, ఆయన విధానాలతోనే విభేదిస్తున్నా. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే కాంగ్రెస్ బలహీనత. 1971 సెన్సెస్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇండియా టుడే కాన్క్లేవ్ లో సీఎం వెల్లడి. సో ఇండియా టుడే కాన్క్లేవ్ లో అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది మనం ఇది వరకు న్యూస్ పేపర్ లో చూసుకున్నాము. ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఏంటంటే మోడీతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, ఆయన ఏదైతే ఆయన విధానాలు ఉన్నాయో అంటే ఆ విధానాలతోనే నేను విభేదిస్తున్నా అని చెప్పారు. పునర్విభజన అనేది జరిగితే కనుక 1971 సెన్సెస్ ఏదైతే ఉందో దాని ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే కాంగ్రెస్ బలహీనత అని చెప్పేసి కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే కనుక ఆయన చెప్పారు. మరి 1971 సెన్సెస్ ప్రకారమే పునర్విభజన జరగాలి అని అంటున్నారు. మరి కేంద్రం దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, బాల్య వివాహం, అత్తింటికి వెళ్ళనని రోధించిన బాలిక బలవంతంగా ఎత్తుకెళ్లిన పెళ్లి కొడుకు. తమిళనాడులోని హోసూరులో ఘటన, పేరెంట్స్ సహా 5గురిపై పోక్సో కేసు, అరెస్ట్. ఇక్కడ ఫోటో ఇచ్చారు, అమ్మాయిని ఎంత బలవంతంగా తీసుకెళ్తున్నారు, చేసిందే బాల్య వివాహం, పెద్ద తప్పు. నేను వెళ్ళను అత్తారింటికి అని ఆ అమ్మాయి బాధపడుతున్నా కూడా బలవంతంగా ఎత్తుకుపోతున్నాడు పెళ్లి కొడుకు అని చెప్పారు. ఇంకా ఏ కాలంలో ఉన్నామా అన్నది ఒక సందేహం. అంటే ఒకవైపు సో ముందుకెళ్తోంది భారతదేశము, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంది, అందరూ కూడా అంటే పురుష స్త్రీ అన్న భేదం లేకోకుండా అందరూ ముందుకి వెళ్తున్నారు అన్ని రంగాల్లో అని చెప్తున్నారు. కానీ ఎంత ముందుకు వెళ్తున్నారో చాలా చోట్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పరిస్థితి, ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి అయితే కనుక ఇప్పటికీ మారలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనం రోజు ఏదో ఒక వార్తా పేపర్ చూస్తున్నాం, ఏదో ఒక వార్తా పేపర్లో కథనాలు వస్తూనే ఉన్నాయి ఆడపిల్లల పైన, మహిళల పైన, ఈ చివరికి వృద్ధురాళ్ల పైన కూడా జరుగుతున్న దాడులు, ఘోరాలు అవి ఎంత అసభ్యకరమైనవి అంటే కనుక ఇది అందరికీ తెలిసినదే. అలాంటిది బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం. ఈ విషయం తెలిసి కూడా పల్లెల్లో అంటే వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయి. బాల్య వివాహం చేయడమే కాకుండా ఇది తమిళనాడులో జరిగింది ఘటన. అమ్మాయి వెళ్ళనని బాధపడుతున్నందుకు, ఏడుస్తున్నందుకు అంత బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతున్నాము. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేసి ఒక రోజు జరుపుకొని వదిలేయడం కాదు కదా, ప్రతిరోజు మహిళా దినోత్సవంగా జరగాలి. అప్పుడే ప్రతిరోజు మహిళా దినోత్సవం జరగాలి అంటే ఇలాంటివి అంటే స్త్రీ పురుష వివక్ష లేని సమాజం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అసలైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అప్పుడే మహిళా దినోత్సవం. ఆ రోజుటి వరకు మనము అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకటి ఉంది, అది జరుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు,
ఆ రోజు హంగామా చేస్తారు, ఇదంతా చేస్తారు. అంటే ప్రాధాన్యత ఇస్తున్నారు స్త్రీలకి. స్త్రీల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు పెట్టడం కానీ, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాయి. కానీ ఆడపిల్లల మీద జరుగుతున్న వాటిపైన, మహిళల పైన జరుగుతున్న వాటిపైన మాత్రం పూర్తి స్థాయిలో అయితే కనుక వాటిని నిర్మూలించలేకపోతున్నారు. మరి లోపం ఎక్కడ అన్నది అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే తెలియాలి. ఇది లేకోకుండా ఎప్పుడైతే కనుక ఈ లింగ వివక్ష లేకోకుండా, స్త్రీ పురుషుల మధ్య వివక్ష లేకోకుండా సమాజం ముందుకు వెళ్తుందో, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందుకు వెళ్తుందో ఆ రోజే అసలైన మహిళా దినోత్సవం. మరి ఇలాంటి ఒకవైపు పేరెంట్స్ సపోర్ట్ చేశారు, అమ్మాయి పేరెంట్స్ అతను ఎత్తుకెళ్ళిపోయాడు. సో అందుకే పోక్సో కేసు అయితే కనుక పెట్టి అరెస్ట్ చేశారు. అప్పుడైనా బుద్ధి వస్తుందో రాదో చూడాలి. దీన్ని చూసైనా కూడా ఎవరైనా సరే చిన్న పిల్లలకి, ముఖ్యంగా మైనారిటీ తీరక ముందే పెళ్లిళ్ళు చేయకండి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది కదా ఆడపిల్ల పెళ్లి వయసు, మగపిల్లాడి పెళ్లి వయసు. ఎందుకు మీరు ఇంత చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసి ఆ తర్వాత వాళ్ళు ఎన్ని బాధలు పడతారో మీకు అర్థమవుతోంది అసలు? ఒక అమ్మాయికి చిన్న వయసులో పెళ్లి చేసి ప్రెగ్నెన్సీ వచ్చి చదువుకోవాల్సిన వయసులోనే పిల్లల్ని భుజాన వేసుకొని పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? దాని గురించి ఆలోచించండి. కన్న తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తున్నారు? మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూస్తే కనుక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ముఖ్యంగా ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ, తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవాలు కేసీఆర్. సో దీనికి సంబంధించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాము. ఇక మరో వార్త చూస్తే కనుక 20% కమిషన్ సర్కార్, డబ్బులు ఇస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు, సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్ల తిరుగుబాటు. ఏదైతే కాంట్రాక్టర్లకి ప్రాజెక్టులు ఇచ్చుంటారో ఆ ప్రాజెక్ట్స్ పూర్తి అయిన తర్వాత ఆ బిల్లుల చెల్లింపులో అయితే కనుక జాప్యం జరుగుతోంది. ఆ బిల్లులు చెల్లించాలి అంటే కనుక సెక్రటేరియట్ లో కొంతమంది 20% కమిషన్ ఇస్తే కనుక మీ బిల్లులు వెంటనే క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్ల తిరుగుబాటు అని చెప్పేసి ఇచ్చారు. మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక, అంటే సీఎం దీనిపైన అయితే కనుక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే డిప్యూటీ సీఎం అవ్వచ్చు, దీనికి సంబంధించిన శాఖ మంత్రి ఎవరున్నారో వీళ్ళందరూ. ఎందుకంటే కనుక సచివాలయంలో కొంతమంది చేసే పని వల్ల మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులు లేట్ చేస్తూ పైగా 20% కమిషన్ అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎంత అవినీతి ఇది అసలు! ఇలాంటి వాటికి ఎందుకు తావిస్తున్నారు? ఎందుకు స్ట్రిక్ట్ గా ఎవరైతే అధికారులు ఇలా కమిషన్ డిమాండ్ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటేనే నెక్స్ట్ వాళ్ళు జాగ్రత్త పడతారు. అమ్మో మనం ఇలాంటిది ఏదైనా చేస్తే కనుక వెంటనే మన పైన యాక్షన్ తీసుకుంటారు, సస్పెండ్ చేస్తారేమో, లేకపోతే ఇంకొకటి చేస్తారేమో అన్న భయం పుట్టాలి. అది జరగాలి అంటే కనుక ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలి సర్కార్ దృష్టికి వచ్చిన వెంటనే. ఒకవేళ మీ దృష్టికి రాకపోతే న్యూస్ పేపర్స్ చెప్తూనే ఉన్నాయి. ఏది జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఏం జరుగుతున్నా కూడా న్యూస్ ఛానల్స్, వార్తా పేపర్లు ఇవన్నిట్లో చెప్తూనే ఉన్నారు. దానికి సంబంధించి నిజ నిర్ధారణ చేసుకొని అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఏర్పడుతుంది ప్రజలకు. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.